వెల్కమ్ టు హెచ్ టుడే. ఆందోళనలో ప్రైవేటు వైద్యులు ఒత్తిడితో కూడిన వైద్యం మేము చేయలేమంటూ ప్రైవేటు వైద్యుల ఆవేదన. రాజ్యంలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్లో సోమవారం నుండి 3 రోజుల పాటు ఓపీ సేవలు బంద్. ఎమర్జెన్సీ క్రిటికల్ కేసులకు వైద్యం చేసేందుకు మా పైన తిరగబడుతున్న ప్రజలు. డాక్టర్ల తప్పేమైనా ఉందా అని కనీస ఆలోచన కూడా లేకుండా డాక్టర్ల నిర్లక్ష్యం అంటూ కొన్ని సంఘాలు, కొందరు నాయకులు మంతనాల పేరుతో సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇకపై ఇటువంటి వాటికి స్వస్తి అంటున్నారు. మాపై దౌర్జన్యానికి దిగినా, డ్యామేజ్ చేసినా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా దౌర్జన్యానికి దిగిన వారిని గుర్తించి తదుపరి కాలంలో రాజ్యంలో ఏ ఒక్క ప్రైవేట్ డాక్టర్ కూడా వైద్య సేవలు అందించకుండా చూస్తామని తెలిపారు. మా ప్రాణాలకే భరోసా లేనప్పుడు అవతల వారు ఏమైతే మాకేంటని తిరిగి ప్రశ్నించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో గడిచిన సంవత్సర కాలంలో డాక్టర్లపై సామాన్యుల తిరుగుబాటు, దౌర్జన్యాలు మనం చూస్తున్నాం. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముందుగా వెళ్లేది డాక్టర్ వద్దకే. ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా వెంటనే స్పందించేది డాక్టర్ ఒక్కడే అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. గ్రామాలలో అనారోగ్యంతో ఉన్నవారు ప్రథమ చికిత్స పేరుతో కాలయాపన చేస్తూ చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి వ్యాధి నిర్ధారణ జరిగే లోపే పేషెంట్ మరణిస్తే వారితో వచ్చేవారు బంధువులు, సంఘాల నాయకులు, కొందరు నిరసనలు, ధర్నాలు అంటూ హాస్పిటల్ ముందు బైఠాయించి డాక్టర్ల నిర్లక్ష్యం అంటూ వారిపై నిందలు మోపి వారు రాజీ, మంతనాల పేరుతో డాక్టర్లతో బేరాలు పెట్టడం ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కరోనా వచ్చి సొంత వారు కూడా దగ్గరకు రాని పరిస్థితుల్లో కూడా డాక్టర్లు వారి ప్రాణాలు సైతం ఫనంగా పెట్టి వైద్యం చేసిన సంఘటనలో మనమందరం ప్రత్యక్షంగా చూశాము. అటువంటి పవిత్ర వృత్తిలో ఉన్న డాక్టర్లను కొన్ని చేదు అనుభవాలు భయపెట్టడమే కాకుండా ఆలోచింపచేసేలా కొందరి వ్యవహార శైలి ఉండడం గమనార్హం. అందువల్ల రాజ్యంలో ఉన్న ప్రైవేట్ డాక్టర్లందరూ కలిసి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పత్రికాముఖంగా తెలియజేశారు. లేదంటే ఒక ఆయాసంతో వచ్చిన పేషెంట్ని ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించినప్పుడు దాని ద్వారా వచ్చిన డబ్బులు వారి నెలాఖరులో పడిన బ్యాంక్ బ్యాలెన్స్ కంటే చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి. సో మీ డబ్బుల కోసమే ఎవరు ఏం చేయట్లేదు. సో మేము సమాజానికి మేము చేయగలిగింది 100% ఉదయం అయినా, రాత్రి అయినా, ఆదివారం అయినా, పండుగ పూట అయినా, కానీ పూర్తిగా ఇవ్వడానికి అయితే మేము ఎప్పుడు చేస్తూనే ఉన్నాము. అది మీకు తెలుసు. అది జరుగుతున్నా కూడా ఈ టైప్ ఆఫ్ కల్చర్ ఎందుకు కొత్తగా వస్తుందో మాకు అర్థం కావట్లేదు. సో దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి, మా బాధని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఇంకొంత అర్థం చేసుకునేటట్టు చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఎప్పుడు మేము ఫ్రెండ్లీగానే ఉంటాము, మాతో ఫ్రెండ్లీగానే ఉండండి. సో అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ కూడా రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 3 కేసులు సర్జరీ చేయవలసినవి మేము చేయలేమని చెప్పి అందిస్తాం. సర్జన్స్ భయపడిపోయారు. ఒకటి బ్రేక్ కారణం పడింది, ఇంకో 2 అపెండిసైటిస్. బీపీ తక్కువ ఉన్నాయి. ఆపరేషన్ చేస్తున్నప్పుడు బీపీ ఇంకా డౌన్ అయిపోతే ఐసీయూలో 2 రోజులు ఉంచాలి. నువ్వు ఆపరేషన్ చేయడం వల్ల ఇలా ఇబ్బంది వస్తుందని అది గొడవపడతారు. డాక్టర్లు భయపడిపోతున్నారన్నా ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయి కదా, మేము ఏం చేయలేము, రిలీజ్ అయిపోయినా పంపిస్తాం. మామూలుగా అయితే ఆపరేషన్ ఫ్రీగా చేస్తాం. ఇక్కడ సఫర్ అయ్యేది ఎవరు? మన కమ్యూనిటీ. వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మన సమాజం, మన మధ్య పెరిగిన వాళ్ళే అలా ఉంటుంది. ఈరోజు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ది ఆఫ్టర్ వస్తుంది, భోజనం చేయరా అన్నాడు. అంటే లేదు, జ్వరం, నాకు ఇంటి దగ్గర తింటాను. నార్మల్గా అయితే చికెన్, మటన్, చావలు పెడితే నాకు చాలా ఇష్టం అన్నాను. అంటే లేదా మేము వైశ్యాస్ని, మేము నాన్ వెజ్ తిన్నాము. అంటే నా పుట్టుగా పెరుగు ఎలా ఉందంటే ఇప్పటికీ కూడా వైశ్యాస్ని నాకు తెలియదు. ఫ్రెండ్ అందువరకే నాకు 6,000 ఇస్తే మా హాస్పిటల్ ఆయమ్మ మనవరాలది అదేంటి బతికింది. అంటే అప్పుడు నాకు ఫ్రీ హ్యాండ్ ఎలా వచ్చింది? ఏది ఇచ్చినా ఒప్పుకుంటాడు. ఆల్రెడీ అక్కడ చెప్పేసారు చనిపోతాను. సో ఇక్కడ ఏది ఇచ్చినా ఒప్పుకుంటున్నప్పుడు నేను కొద్దిగా
ఫ్రీ హ్యాండ్లో ట్రీట్మెంట్ ఇవ్వగలను. లేకపోతే ఏమైందంటే ఏ ఇంజక్షన్ ఇచ్చిన టైంలో డెత్ అయిపోయింది, మీరు ఆ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల చనిపోయింది, ఇలా అంటుంటే రాజాం ఐఎంఏ సిటీ బ్రాంచ్ తరపున మేము మాట్లాడుతున్నాము. ఈ మధ్య రాజాంలో ఒక హాస్పిటల్లో ఒక 13 సంవత్సరాల బాలిక చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అలాగే దాంతో మాకేమీ సంబంధం లేకపోయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ సరిగ్గా చేసి రిస్క్ చెప్పినప్పటికీ కూడా డాక్టర్ గారి మీద హాస్పిటల్ మీద దౌర్జన్యంగా ప్రవర్తించారు. సో దీనిని నిరసనగా తెలియజేస్తూ మేము సోమ, మంగళ, బుధవారాలు 3 రోజుల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నాము. అలాగే మేము వచ్చే సోమవారం ఒక ప్రొటెస్ట్ ర్యాలీ తెలియజేస్తున్నాము. దీనికి మద్దతుగా ఎవరైనా లోకల్ పీపుల్ ఎవరైనా వచ్చినా కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. అలాగే హాస్పిటల్ డాక్టర్ గారి మీద కానీ స్టాఫ్ మీద దౌర్జన్యం చేసిన వాళ్ళకి, హాస్పిటల్ ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేసిన వాళ్ళ మీద మేము పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వబోతున్నాము. ఇక నుంచి ఏదైనా హాస్పిటల్ మీద సంబంధం లేకపోయినా ఇలాంటి దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి ఆ ఊరు వరకు ఓపీ సేవలు పూర్తిగా నిలిపివేద్దాము, కొన్ని రోజులు తాత్కాలికంగానే ఆలోచన కూడా ఫర్దర్గా చేయాల్సిన పరిస్థితికి మాకు తీసుకొచ్చారు. మీ ప్రాణాలు నిలబెట్టి వైద్యం మేము చేస్తున్నప్పుడు మాకు రక్షణ ఉండాలి, కానీ చివరికి మా ప్రాణాలు ఉంటాయా లేదనే పరిస్థితికి అయితే మన రాజాం వైపు లేని పరిస్థితులను కొత్తగా తీసుకొచ్చారు. దయచేసి ఇలాంటి సంస్కృతిని అయితే ఆపండి. ఈ విషయం మీరందరికీ తెలియజేయండి, మాకు మద్దతు తెలియజేయండి. థ్యాంక్ యూ.